श्रीशैल महाक्षेत्रस्य ग्रामे श्री दुर्गा देवी सन्निधौ आश्वय सायंकाले शुभनक्षत्रे शुभयोगे शुभकर्णे उष्टाय अस्यां बुधौ अशुभकालस्य देवान् देवता పోయిన సంవత్సరం అంటే 2024 సెప్టెంబర్ 21న వన దుర్గామాత వెలిసింది ఇక్కడ. అప్పటి నుంచి పోయిన సంవత్సరం మేము నవరాత్రి ఉత్సవాలు జరిపాం. ఆ టైంలో దాదాపు 6 నుంచి 8, 10 క్వింటాల వరకు రోజు అన్నదాన కార్యక్రమాలు కూడా జరిగినాయి. ఈ సంవత్సరం కూడా అలాంటి కార్యక్రమాలు చేస్తామని మా గ్రామం తరఫున విన్నవిస్తున్నాం. చాలామంది దాతలు హైదరాబాద్ నుంచి, తర్వాత ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ 2,50,000 రూపాయలు చొప్పున చాలామంది దాతల సహకారంతో మా ఊరు ఇంకా పూర్తి పార్టిసిపేట్ కాలేదు. దాతల ద్వారానే ఇంకా ఊరు పార్టిసిపేట్ అయ్యి నెక్స్ట్ అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా ఈ 9 రోజులు నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరపాలని అనుకుంటున్నాం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఊళ్ళో వ్యసనాలు తగ్గిపోయి ఊరు బాగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే పోయిన సంవత్సరం మేము ఇక్కడ దుర్గామాత విగ్రహాన్ని కూర్చుండబెట్టేది కాదు, విలేజ్ వాళ్ళందరూ పర్మిషన్ తీసుకొని దుర్గామాత కూర్చుండబెట్టుకుందామని నిర్ణయించుకున్న సందర్భంలోనే ఈ చింత చెట్టుకు వన దుర్గామాత తెలిసింది. అప్పటి నుంచి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మేము ఇక్కడ ఈ 22 నుంచి 2వ డేట్ వరకు ఈ వనదుర్గ ఉత్సవాలు స్టార్ట్ చేసినాం. మేము దీన్ని మా ఊరు ప్రజలందరూ కూడా ఘనంగా నిర్వహిస్తామని చెప్పేసి అందరూ అనడం జరిగింది. దాంతోపాటు అదేవిధంగా వచ్చి నిర్వహిస్తున్నారు. పోయిన సంవత్సరం ఇక్కడ ఈ గుడి అనేది లేదు, ఓన్లీ చెట్టు మాత్రమే ఉంది. ఇక్కడ ఆ చెట్టున ఆ దేవత తప్పితే గుడి అనేది లేదు. కానీ ఈ సంవత్సరము అమ్మవారు అనూహ్యంగా అందరి విరాళాలతో ఈ గుడిని ఆమెనే నిర్మించుకుంది. ఎందుకంటే మేము నిమిత్త మాత్రమే చేసే వాళ్ళం తప్పితే మేమే ఇది చేసే వాళ్ళం కాదు. కానీ ఆ అమ్మ ఎక్కడెక్కడి నుంచో విరాళాలు వాళ్ళే వచ్చి ఇచ్చి ఇంత పెద్ద గుడిని మనకు ఎందుకంటే 2 స్టెప్లలో ఉంది. ఇక్కడ కింద 3,000 స్క్వేర్ ఫీట్లు, మీద కూడా 3,000 స్క్వేర్ ఫీట్లు. అది ఇది అష్టభుజి ఆకారంలో ఈ గుడిని నిర్మించడం జరిగింది. మళ్ళా ఆరముఖాల ఆకారంలో గర్భగుడి కూడా నిర్మించడం జరిగింది. గర్భగుడిలో ఉన్న ఏ చెట్లు కానీ బండలు కానీ ఎవిటిని కూడా తొలగించకుండా ఈ గుడిని ఎలా ఉన్నదో ఇంతకుముందు అట్లానే నిర్మించడం జరిగింది. ఎందుకంటే కింద పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయి, వీటిని తొలగించలేదు. ఎందుకంటే చెట్టు అనేది మాకు సజీవంగా కావాలి కాబట్టి మాత ఎప్పుడు అందరికీ సజీవంగా ఉండాలని చెప్పేసి మేము మనసారా కోరుకుంటూ, మనం వినాయక చవితి కానీ ఇవన్నీ ఎందుకు అంటే మన సమూహం అనేది ఒక దగ్గరికి రావాలి, మన మంచి మాటలు అనేవి తెలియాలి. ఈ ఇవాళ రేపట్లో చిన్న కుటుంబాల పిల్లలకి ఆధ్యాత్మిక భావాలు అనేవి ఏమీ తెలుసలేదు, ఓన్లీ ఫోన్లు పట్టుకుంటున్నారు తప్పితే మిగతా తెలుసలేదు. కాబట్టి ఆ కార్యక్రమం అనేది ఇక్కడ ఇలాంటి మాలల ద్వారా కానీ మనం చేస్తున్న వీటి ద్వారా కానీ వాళ్ళల్లో కొంచెమైనా చైతన్యం వస్తుంది, వాళ్ళ మార్పు వస్తుంది. ఎందుకంటే మార్పు రావాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి మేము అసలు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మట్టి విగ్రహాన్ని చేయడానికోసమే పూనుకున్నాం. ఆ తర్వాత ఈ మాత ఇట్లా మొత్తం వెలుస్తుందని చెప్పి మేము కళ్ళలో కూడా అనుకునలే. అది ఎలా జరిగిందో కూడా ఒక విచిత్రంగా జరిగింది. ఈ విగ్రహం అనేది చెట్టు మాత అనేది విచిత్రంగా. అయితే అచ్యుత్ మహారాజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కూడా చూసిన తర్వాత వనదుర్గ అని చెప్పేసి అని అన్నాడు. అన్న తర్వాత మేము ఈ ఫోటో చూపించేసరికంటే ఆ అచ్యుత్ మహారాజ్ చూసి ఆమెకు మొత్తం వనదుర్గ అని చెప్పి ఆమెకు అంతా ఆవహించేసింది. ఈ గోస్బంప్స్ అంటే ఈ రోమాలన్నీ నిక్కబుచ్చుకున్న తర్వాత వెంటనే అలా కొడుకుది కూడా రిజల్ట్ రావడం జరిగింది. నేనే వచ్చి అమ్మవారికి అలంకరణ చేస్తా, పట్టు వస్త్రాలు సమర్పిస్తా అని చెప్పి పట్టు వస్త్రాలు పోయిన సంవత్సరం సమర్పించుడు. అదేవిధంగా సేమ్
శుక్రవారం రోజు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఏమో మీ మాత దగ్గరికి రావాలని ఉంది అనగానే మళ్ళీ వాళ్ళ కొడుక్కి ఫస్ట్ క్లాస్లో మళ్ళీ పాస్ అయ్యాడు. వెంటనే ఆయన పట్టు వస్త్రాలు తీసుకొని వచ్చి అమ్మవారికి గట్టించి నిన్ననే వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, మీ అమ్మవారికి ఉన్నంత శక్తి ఇంకెక్కడ లేదో, నేను ఇట్లా తలుచుకోగానే నాకు ఇదవుతుందని చెప్పి ఆయనే స్వయంగా వచ్చి చెప్పిండు. అమ్మవారిని చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఆమె మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. జై మాత. అమ్మ భజన చేయండి కొంతసేపు. మా ఊర్లో కూడా అంటే 14 సంవత్సరాల నుంచి పిల్లలుగా నరేష్ అనే అబ్బాయి ఉంటాడు. ఆయన వచ్చి ముడుపు కట్టడం జరిగింది. ఆ ముడుపు కట్టిన తర్వాత 14 సంవత్సరాల తర్వాత ఆయనకు మంచి హాస్పిటల్ ఎటు పోకుండా కూడా మంచి పండంటి బిడ్డ పుట్టడం జరిగింది. ఆయన వచ్చి నేను అమ్మవారికి నా మొక్కు తీర్చుకుంటా సార్, నాకు 14 సంవత్సరాలు నేను అన్నీ వదిలేసిన తర్వాత నాకు ఇప్పుడు పుట్టిందంటే ఇది. దాంతోపాటు బైసా నుంచి కూడా వచ్చిన వాళ్ళకు కూడా సంతానం కలిగింది. చాలా మందికి ఇప్పటి వరకు ఒక 20-30 మందికి సంతానం కలిగింది. వాళ్ళ ముడుపులను ఇప్పి తీసుకువెళ్ళడం జరిగింది. ఎందుకంటే మాత మహిమ అనేది చాలా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇది చాలా పురాతనమైన ఎల్లమ్మ కూడా ఉంది ఇక్కడ. పాత శిలాయుగం నాటి ఆయుధాలు కూడా ఇక్కడ దొరికాయి. కాబట్టి అప్పటి నుంచే ఇక్కడ ఒక విజయ దుర్గామాత అనేది అప్పటి నుంచే ఉండే కావచ్చు. ఎందుకంటే ఆయుధాలు అనేది ఆయుధ భండాగారంగా ఉండేదట ఇది నవీన శిలాయుగంలో. అందుకని ఇక్కడ ఉన్న మహిమలు ఎలా ఉన్నాయంటే ప్రతి ఒక్కరికి కోరుకున్న వాళ్ళకు కోరుకున్నట్టుగా అవుతుంది. వాళ్ళ సంకల్పంతో ముడుపు కడుతున్నారు. ఆ ముడుపు అయిపోగానే ముడుపును చెల్లించుకుంటున్నారు. ఎందుకంటే అమ్మ ఎన్ని కోరికలైనా తీర్చగలుగుతుంది. ఎందుకంటే ఆమెకొచ్చి మనస్ఫూర్తిగా ఎప్పుడైతే మొక్కుకుంటామో అప్పుడు అందరి కోరికలు తీరుస్తుంది. అలాగే తీర్చాలని ఈ దేశాన్ని కూడా మంచిగా బాగుగా చూడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. దినదిన అభివృద్ధి అనేది ఎవరిలో వస్తుంది? మన హిందువులలో దినదిన అభివృద్ధి అనేది వస్తుంది, రావాలి. ఇట్లనే అందరం ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా మనం సాధించగలుగుతాం. ఇక్కడ ఐకమత్యం అనేది ఎలా వస్తుంది? ఏదైనా పండుగల ద్వారా. అమ్మవారు వెలిసినప్పటి నుండి మా గ్రామము కొద్దిగా వ్యసనాలకు తగ్గిందని భావిస్తూ ఉన్నాం. ఇంతకుముందు చాలా వ్యసనాలకు అలవాటు అయిపోయినటువంటి యువత కానీ కొంచెం ఏజ్ అయిన వాళ్ళు కూడా వ్యసనాలకు ఎక్కువగా అలవాటు పడి ఉన్నవాళ్ళు. అమ్మవారు వెలిసినప్పటి నుండి కొద్దిగా ఆ పర్సెంటేజ్ తగ్గుతుంది. 1 సంవత్సర కాలంలో చాలా తగ్గిందని భావిస్తున్నాం. ఇది ఇంకా ముందరలో ఒక 2-3 సంవత్సరాల్లో పూర్తిగా మొత్తం వ్యసనాలన్నీ మారిపోయి అంటే మామూలుగా జీవిస్తారని అమ్మవారి దయ వలన ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుందని మాకు. అదేవిధంగా గత సంవత్సరం 200 పైన మాలధారణ జరిగింది. ఈ సంవత్సరం కూడా 150 వరకు మాలధారణ ఈరోజు జరిగింది. ఇంకా కొందరు రేపు వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇక పిల్లలకు కొన్ని హాలిడేస్ లేవు కాబట్టి వాళ్ళు కూడా రాలేకపోయారు, వాళ్ళు కూడా ఉన్నారు. లాస్ట్ ఇయర్ కూడా దాటచ్చు అని మేము భావిస్తూ ఉన్నాం కమిటీ తరఫు నుంచి, గ్రామ ప్రజల నుంచి. ఇక చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకు ఈరోజు వచ్చి చాలామంది మాల ద్వారా ఇక్కడ స్వీకరించడం జరిగింది. మాకు ఆనందం అనిపించింది. ఈ విధంగా చాలా సంతోషం. అదేవిధంగా ఇక్కడ రావి చెట్టుకు లాస్ట్ ఇయర్ కట్టినటువంటి ముడుపులు అలాగే ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా ముడుపులు ఉంటాయని అనుకుంటున్నాం. ఆ విధంగా వాళ్ళ ముడుపులు చాలా వరకు కోరికలు నెరవేరినాయని వచ్చి వాళ్ళ ముడుపులు చాలామంది తీసుకెళ్లారు. ఈ సంవత్సరం కూడా వాళ్ళ కోరికలు నెరవేరాలని, అమ్మ ఆశీస్సులు వాళ్ళందరి పైన ఉండాలని భక్తులందరికీ ఈ నవరాత్రి ఉత్సవాలకు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలని కోరుకుంటాము. जय माता दी, जय बोलो, जय बोलो, जय नहीं सुनिया, तेरा कंची का भाक्षी, मधुर मीना, ते ग्राम देवता, ते मुत्यालम्मा, ते महालक्ष्मी भी,
जय सिंहवाहिनी जय माता जय माता दी जय माता हरे बापाय सत्यानां बादः तालिन्द्रियारुद्र सर्वमायुवासनां सर्वेभ्यो उत्तमाहेश्वरेभ्यो नमः सर्वेभ्यो गामदेवताभ्यो नमः सर्वेभ्यो कुलदेवताभ्यो नमो नमः सर्वेभ्यो आराध्यदेवताभ्यो नमो नमः ओम सर्वेभ्यो उषोदेवताभ्यो नमो नमः एकदा देवताभ्यो नमो नमः